ఈ మొన్న శనివారం మార్కెట్లో చిన్న చింతకాయలు దొరికినాయి. శ్రావణ మాసంలో వస్తాయి కదా, అందరికీ తెలుసు. ఈ చిన్న చింతకాయలు ఏంటంటే అందరు కొంతమంది పొడి కారం పోసి పచ్చడి మిక్సీ పట్టేసి పోపు పెట్టుకుంటారు. తర్వాత ఏంటంటే వేయించి మిరపకాయలు కూడా వేయించిన కారంతో కూడా చేసుకుంటారు. నేను అట్ట కాకుండా అంటే పచ్చిమిరపకాయలు వేయించి చేస్తాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇది వేయించేసి పోపు వేయించి ఇవి రెండు వేయించి అప్పుడు రెండు కలిపి మిక్సీ పడతాను. మిక్సీ పడితే పచ్చడి చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు పొడి కారం ఇది కాకుండా పచ్చిమిరపకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. నేను పోపు వేయించి నేను ఇవి మిక్సీ పడతాను. ఇది పోపుకి. ఇవేంటంటే చింతకాయలు. ఈ చింతకాయలు ఏంటంటే పులుపు తెలిసిందిగా, పుల్లటికాయలు కట్టి దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఉప్పులు కారాలు పసుపులు వేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఎక్కువైతే కష్టం, చూసి వేసుకోవాలి. నేనైతే అంచనా ప్రకారం వేయగలుగుతాను. చింతకాయలకి వేస్తున్నాను. పావు కిలో సగం పోసాను చింతకాయలు. ఒకవేళ అంతా అయిన తర్వాత తక్కువ పడుతుంది మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఏంటంటే మేము ఉప్పు పసుపు వేయాలి. ఎందుకంటే పసుపు వేస్తే ముందు పచ్చగా ఉంటుంది పచ్చడి, లేకపోతే నలుపు రంగు వస్తుంది పచ్చడి. నేను పోపు చేస్తాను. ఇదేంటంటే ఈ నూనె వేసాను కదా, పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇది ఏంటంటే పచ్చి వాసన పోతుంది. తర్వాత ఇవి పచ్చడి మనకి పాడవకుండా ఉంటుంది. 2 రోజులు ఉన్నా కూడా వేయించి చేస్తే ఇదేంటంటే పచ్చిమిరపకాయలు వేయించి చేసామనుకో, ఇవి వేయించేసి ఇవి చింతకాయలు ఉప్పు పసుపు ఇవి వేయించిన తర్వాత మిక్సీ పట్టేసి అప్పుడు నేను మళ్ళీ పోపు పోస్తాను. ఇంగువ మెంతిపిండి అన్ని వేసి మెంతులు అన్ని వేసి పోపు చేస్తాను. కొంచెం వేస్తే పచ్చివాసన పోతుంది. ఒక వారం రోజులు పచ్చడి ఉన్నా కూడా పాడవదు, మనకి బూజు రాదు. లేదా ఏంటంటే పచ్చి ఉంటే మాత్రం బూజు వస్తుంది పచ్చడి. అందుకోసం ఇప్పుడు వేయించుకోవాలి, లైట్గా వేయించుకోవాలి. కమ్మదనం చాలా బాగుంటుంది. అందరూ చేస్తారు చింతకాయ పచ్చడి, రాదనట్లేదు. మామూలు ఫంక్షన్స్ అప్పుడు అట్లయితేనే పొడికారం పోసి చేస్తారు. మామూలుగా తర్వాతనే ఎండుమిరపకాయలు వేయించి తాలింపు వేయించి నూరుతారు. నూరి మళ్ళీ తాలింపు పెట్టుకుంటారు. ఇది నేను ఈ రకం ఇట్లా చేస్తాను. చేస్తే బాగుంటుంది. కొంచెం ఎంత పచ్చి పెట్టేట్టు వేస్తే దీనంతా అంటే ఇందులో ఉప్పు పసుపు వేసాను. ఇది మిక్సీ పెట్టాను. పచ్చడికి ఏంటంటే కొంచెం జీలకర్ర ఆవాలు పోపు ఇందులో మరికాసిన కనపడితే మరికాసిన వేసుకుంటే బాగుంటుంది. ఇంగువ, ఎందుకంటే ఇంగువ మెంతిపిండి కంపల్సరీ దీనికి మా చింతకాయ పచ్చడికి. ఇది కొంచెం చింతపండు అది మెంతిపిండి. తర్వాత ఇవి మెంతులు వేస్తే ఏంటంటే పచ్చి మెంతులు వేయాలి. వేస్తే వేగుతాయి, చింతకాయ పచ్చట్లో బాగుంటాయి, కమ్మటి వాసన వస్తాయి, మనకి బాగుంటుంది. ఇందులో ఏంటంటే ఇంగు వేసాను, మెంతిపిండి వేసాను, తర్వాత ఎండుమిరపకాయలు, ఇది కరివేపాకు మా చెట్టుకున్నది వేసాను. ఇదేంటంటే పోపు వేగింది, పోస్తాను. ఎందుకంటే కొంచెం నూనె కూడా మరికస్తే పడుతుంది దీంట్లో పచ్చట్లోకి, చింతకాయ పచ్చట్లోకి పోపు నూనె మరికస్తే వేయాలి. వేస్తేనే బాగుంటుంది కమ్మదనం. ఏంటంటే చింతకాయ పచ్చడి తెలియని వాళ్ళు ఉండరు, తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి పిల్లలకి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా చేసుకుంటే అంటే తెలిసిన వాళ్ళకు కూడా ఇట్లా పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే బాగుంటుంది. చేస్తారా లేదో అని చూపిస్తున్నాను, నాకు తెలిసిన పద్ధతి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అంతా వేసుకున్నా కూడా అన్నం కలుస్తుంది, కడుపు నుండి అన్నం తినచ్చు. ఏంటంటే పులిహోర లాగా ఉంటుంది, అన్నం చక్కగా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే పులిహోర పోపు లాగానే పెట్టాం కాబట్టి పచ్చడి కాస్త పోపు గింజలు ఇవి మంచిగా కనపడుతూ ఉండాలి, బాగుంటుంది. మరికసనే వేస్తాం, మెంతులు ఒకటి బాగా వేయాలి. ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇట్లా పచ్చిమిరపకాయలు వేయించుకొని
చింతకాయలు పసుపు ఉప్పు అన్ని వేసి మిక్సీ పట్టుకొని ఇట్లా పోపు పెట్టుకొని చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తిని చూసి చెప్పండి. నాకు వారం రోజుల వరకు పాడవదు, పచ్చడి బాగుంటుంది. ఇదేంటంటే ఇట్లా పచ్చడి చేసుకున్నాం కదా, అందుకని ఒకటే పచ్చడి అవుతుంది కదా, అందుకోసం ఏం చేసిండే కొంచెం చారు పెట్టుకున్నాము. చారులో కుత్తపప్పు ఏంటంటే ఇప్పుడు 3 ఉన్నాయంటే ఒక 5-6 ఉన్నా కూడా ఈజీగా అన్నం తినొచ్చు, బాగుంటుంది. ఒక పచ్చడే కదా ఎట్లా తింటాం అనుకోకుండా ఉత్తపప్పు కొంచెం చారు పెట్టుకున్నాం అంటే కమ్మంగా 5-6 ఉన్నా కమ్మంగా కడుపు నుండి తినొచ్చు అన్నమాట.